హాయ్ అండి. ఈరోజు నేను చేస్తాను టమాటా రసం చికెన్ ఫ్రై అండి. మిగతా ప్రాసెస్ తర్వాత చూపిస్తానండి. ఫోటో వేస్తుంటాను. టమాటాలు అల్లం ముక్కలండి, అల్లం కట్ చేసుకున్న ముక్కలండి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, చింతపండు అండి, ధనియాలు, తర్వాత ధనియాలు, జీలకర్ర. టేస్ట్గా మంచిగా ఉంటుందండి, ఆరోగ్యానికి మంచిది. తర్వాత మెంతులండి, మెంతులు కూడా వేసుకుంటారా? మంచిదండి ఆరోగ్యం. టమాటా రసం చికెన్ ఫ్రై అండి. పసుపు వేసుకొని కరివేపాకు పెట్టి తాలింపు పెట్టుకోవాలండి. చూపిస్తానండి. ఈ తాలింపు చారు పెట్టేస్తాం. చారు బదులు లోపల చికెన్ కావాల్సింది చికెన్ శుభ్రం చేసుకొని బయట చల్ల చల్లగా వర్షం, లోపల వేడి చికెన్ ఫ్రైయా? ఇప్పుడు చికెన్ శుభ్రం చేసుకొని పసుపు అర్థం చికెన్ శుభ్రం చేసుకుంటున్నామండి. కొంచెం సాల్ట్, నిమ్మరసం వేసుకొని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకొని పసుపు, ఉప్పు, కారం కలుపుకొని పెట్టుకొని ఫ్రై చేయాలండి. నిమ్మరసం కూడా వేసుకొని కలుపుకుంటే నీట్గా నిమ్మరసం కూడా వేసి కలుపుకుంటే చక్కగా మంచిగా వాసన రాకుండా, నీసు వాసన రాకుండా కదండి. కొంచెంసేపు అన్నీ మొత్తం నీటి శుభ్రం చేసుకోవాలా? శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకొని చికెన్ కడిగేసి నీట్గా చికెన్ నీట్ కడుక్కున్నాండి. చారు కూడా మరుగుతుంది కదా. ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఫ్రైకి ముందు కొంచెం కలిపి పెట్టుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకొని ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఫ్రై కూడా బాగుంటుంది. కొంచెం సాల్ట్, పసుపు, సాల్ట్, కారం అంతేనండి. 15 నిమిషాలు పెడుతున్నాను పక్కన. గంట అయినా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో. ఇది మేము ఇప్పుడు చేసేస్తున్నాం కాబట్టి 15 నిమిషాలండి. టైం లేక 15 నిమిషాలు, టైం ఉంటే గంట పెట్టుకోవచ్చు అండి. పసుపు వేసుకుంటున్నాను ఒక చిన్న స్పూన్. ఇంతకుముందు మిరియాల పొడి వేసాం, చెప్పలేదు. మిరియాల పొడి, కొత్తిమీర వేసుకున్నానండి. పసుపు వేసేది మరిగిపోయాక కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు తాలింపు పెట్టుకుంటానండి. టేస్ట్ చూసి వేసుకోవాలండి. చారు ఎక్కువ పెట్టి కూడా ఎక్కువ వేసాను. ఇంకొక 5 నిమిషాల్లో మరిలాగా తాలింపు పెడతానండి. చికెన్ ఫ్రైకి రెడీ పెట్టుకుంటానండి. ముందు కావాల్సినంత వేసుకోవాలండి. అంటే ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి, తక్కువ అంటే తక్కువ వేసుకోవచ్చు. నేను దాని తగ్గట్టు సరిపడా వేసుకుంటానండి. మా ఇంట్లో సరిపడా తింటారు, ఎక్కువ తక్కువ అయిపోయిందండి. 15 నిమిషాలు అండి టైం. నాకు ఎక్కువ టైం కావాలనుకుంటే గంట చేసుకోవచ్చు అండి. నేనైతే 15 నిమిషాలు ఇప్పుడు చేయాలని. బాగా కాడిందండి. ఇప్పుడు వేడి వేసుకుంటే బాగా ఫ్రై అవుద్ది, అంటుకోకుండా. सब्सक्राइब हाई जब
అన్న ఛానల్ ఎక్కి అని చెప్పు, సబ్స్క్రైబ్ అని చెప్పు. కొంచెం కలుపుకొని మూత పెట్టుకుంటే డైలీ కూడా ఇది ఏందక్క? మసాలా మొగలా చికెన్ అయిపోయిందా చారు తాలింపా? ఇప్పుడు తాలింపు పెడతాను. జాలితే పడుతుంది అందుకు చూడండి, మేము వాడతాం, టేస్ట్ కూడా బాగుంటుంది. టమాటా రసం తాలింపు పెట్టుకుంటానండి, సరిపడా వేసుకొని మిగతా డబ్బాలో వేసుకుంటే వాటర్ తాలింపుకి కొన్ని ఆవాలండి, జీలకర్ర, కరివేపాకు వేసుకుని టమాటా రసం రెడీ అయిందండి. టేస్టీగా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి, ఆరోగ్యంగా మంచిది. వర్షాలు పడుతున్నాయి కదా, మంచిగా ఉంటుంది. ఇంకొంతవరకు ఉడికిందండి, ఇంకా వచ్చేస్తుంది రసం. చికెన్ ఉడుకుతుందండి, ఇంకొక కొంత టైంలో ఉడుకుతుంది. చికెన్ ఉడుకుతుందండి మంచిగా. మంచి స్మెల్ వస్తుంది. అయిపోయిందా? లాస్ట్కి వచ్చేసిందా? దాకా చూపిద్దామా? లాస్ట్కి వచ్చేసిందా? వేడివేడిగా అన్నం రెడీ అయిందండి. ఇప్పుడే ఉంటాయి వర్షానికి వేడివేడిగా అన్నం, ఒక చికెన్ ఫ్రై, రసం వేసి తింటే మంచి. రసం తగ్గిందా?